గొప్ప పని చేసినామంటే ఈ రోజు చేసినాం. గొప్ప పని ఏమైనా చేసామంటే ఎవరు చేసినా గొప్ప శాఖాలని చెప్పుకోవడం. పర్మిషన్ లోపలికి రాణించినప్పుడు మనం ఇది డోర్ ఓపెన్ అయిపోతుంది. ఇది లేదు అదే శాఖాలు చేసేసి అంటే ఈరోజు భూమి మీదకి శ్రీకృష్ణుడు కానీ, బుద్ధుడు కానీ, రాముడు కానీ, సాయిబాబా కానీ దిగి వస్తే శాఖాలు చేస్తాం. ఏదేం లేదు. ఎందుకంటే ఆ శాఖాలు మనం చేసి కాబట్టి ఈరోజు మనమందరం కలిసి మరి నాకు అవకాశం కల్పించారు. ఎందుకంటే ఇది నేను చేస్తున్నా అని కాకుండా ఇది నా కోసం నేను చేస్తున్నటువంటి కాదు. ప్రతి ఒక్కరు ఉద్ధరించుకోవడానికి ఇది పత్రిక తీసుకున్న అవకాశం. కాబట్టి మరి అన్నీ కానీ సుందరమైన 2014 వర్షం నేను 2014లో చక్రవర్తి రావు కాశీ అప్పుడు ఆ మేడా పరిచయం. అంటే ఎప్పుడైనా సరే మనము ధ్యానంలోకి వచ్చినామంటే మనం గత జన్మలో ఎంతో ఉన్నత స్థితికి చేరుకున్న వాళ్ళం. ఇప్పుడు ఉన్నదాన్ని ఆలోచించదు, ఇప్పుడున్న సిచ్యువేషన్ ఆలోచిస్తుంటే మనం కన్ఫ్యూజ్లో ఉంటాం. ఈ ధ్యాన మార్గంలో కడుగు పెట్టినామంటే మనం అర్హత ఉంటేనే వస్తాం. అర్హత లేక మరి ఎవరు రాదు. డిగ్రీ చదువుకోవాలంటే ఇంటర్ పాస్ అయితేనే పోతాం కదా. ఇంటర్ పాస్ కాకపోతే డిగ్రీలో అవుతాం అంటే ఇది మనం ఇంతకు వచ్చినామంటే గత జన్మలో మనం ఈ స్థితిలో ఉన్నవాళ్ళని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మాయా ప్రపంచం ఒకటి ఉంది కదా, దాంట్లో ఆడుకుంటున్నాం, అలా కొట్టుకొని పోతాం. అంతకంటే నీకు ఏం లేదు. ఇక్కడ ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనకేం తెలుస్తుంది అంటే నువ్వు శరీరం కాదు ఆత్మ అని తెలుసు. అంతే కదా, శరీరం కాదు ఆత్మ అని తెలిసినప్పుడు ధ్యానం అంటేనే దాని మీనింగ్ ఏంటంటే ది అంటే ఆత్మ, ధ్యానం అంటే ప్రయాణం. ధ్యానం మీనింగ్ అది అంటే ఆత్మతో ప్రయాణం. మనం ఇప్పటిదాకా ప్రపంచంలో ప్రయాణం చేసినాం, ఓకే, అది వద్దనేది లేదు, ఉండాలి. దాంతో పాటు మన ప్రయాణం కూడా ఉండాలి. ఆ మన ప్రయాణం ఆత్మ ప్రయాణం, అదే ధ్యానం. కాబట్టి మనకంత గొప్ప గురువు మరి మనకు ఆ జ్ఞానాన్ని ఇచ్చి ఈరోజు ఆయన శరీరాన్ని వదిలేసిన మనం ఏమాత్రం జంకు లేకుండా, ఏమాత్రం డౌట్ లేకుండా బ్రహ్మాండంగా కొడుకు శాఖాహారాన్ని తీసుకుంటాం. అంటే ఒక గురువు మనకు ఆ శక్తి ఇచ్చిండు, ఆ జ్ఞానం ఇచ్చిండు. పత్రిజీ ఎవరికి ఎంత జ్ఞానం కావాలో అంత జ్ఞానాన్ని ఇచ్చేది. కాబట్టి మనము ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరము ఇప్పటిదాకా మన విషయం సరే మనం ఎప్పుడైతే నేర్చుకోవాలనుకుంటే చేసుకుంటూ పోవాలి. నేర్చుకోవడం అంటే ఏమనుకుంటే ఇంట్లో కూర్చొని నేర్చుకున్నది కాదు, అది స్కూల్ మట్టి, ఇంట్లో కూర్చొని చదువు మట్టి ప్రాపంచికం. కానీ ఆధ్యాత్మిక జీవితం మాత్రము తిరిగితేనే జ్ఞానం వస్తుంది. ఇప్పుడు మీ దగ్గర నుంచి నేను నేర్చుకోవడానికి ఛాయిస్ ఉంటుంది. కానీ మాట్లాడే ఒక మాట నేర్చుకోవచ్చు, బ్రహ్మదేవి మాట్లాడే ఒక మాట నేర్చుకోవచ్చు, తిరుపతి సార్ మనం ఒక మాట నేర్చుకోవచ్చు. అంటే మనకి ఏదో ఒకటి నేర్చుకునే ఉంటాం, మనం ఎప్పటికీ నేర్చుకుంటూ ఉంటాం. ఈ భూమిని వదిలేసేంత వరకు నేర్చుకుని వెళ్తాం. మనం నేర్చుకోకుండా కంప్లీట్ చేసి ఏముండవు ఇక్కడ. కాబట్టి మనం నేర్చుకుంటూ అయిపోతే మనం పోవడానికి రెడీ అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆత్మజ్ఞానిగా ఎంతో ఎదుగుతూ మరి ఈరోజు మీరందరూ దాదాపు నా క్లాసులో అడిగింది ఇక్కడ ఒక్కటి ఇద్దరు సరే 5 నిమిషాలు చెప్తా. క్లాస్ చెప్పాను ఎంతసేపు చెప్పాలి? 5 నిమిషాలా, 10 నిమిషాలా, 20 నిమిషాలా, అర్ధగంటనా? అయితే నేను ధ్యానంలోకి ఎందుకు వచ్చినా, మరి ఈరోజు నేను ఇంత ఎందుకు సీరియస్గా ధ్యాన ప్రచారం చేస్తున్నానని సింపుల్గా చెప్తాను. నేను చిన్నప్పుడు చనిపోయిన తర్వాత ఏమిటైనా ఫస్ట్ వచ్చిన 20 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు ఇంకోటి మీరు ఎవరు అనుకోలేదు, చనిపోతాం అనుకోలేదు, ఎవరు అందరూ చనిపోతారని మనం ఉంటాం. అంటే అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఉదాహరణకు ఎవరన్నా పక్క పొండి ఎవరన్నా చనిపోతే ఏమంటాం మనం? చాలా బాధ. పాపం బాగా మంచోడు ఉండే, బాగా మిన్నదాకా మాట్లాడి అయ్యో పాపం అడు, అదేదో చచ్చిపోనాడు. అయ్యో పాపం ఎవరన్నా ఎవరు చచ్చిపోతాడు, అయ్యో పాపం అన్నాడు. నువ్వు సానుభూతి అప్పుడు నువ్వు చచ్చిపోతావు, మరి చచ్చిపోయాడు ఆ సానుభూతి అంటే మనం ఏమనుకుంటాం? మనం చచ్చిపోము, వాడితో చచ్చిపోయినట్టు చెప్పేస్తున్నాం. అది కాదు, మనం కూడా చనిపోతాం అన్నప్పుడు అయ్యో పాపం
పాపం అని అన్నప్పుడు ఒకరు చనిపోతే అయ్యో పాపం అని, నువ్వు చచ్చిపోతే ఏమనాలి? అయ్యో 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 పాపం అన్నారు. అంటే ఆ ఆలోచన రాదు. ఎందుకంటే అంతా చచ్చిపోతులే అనుకుంటాను, కానీ మనం చచ్చిపోతులే అనుకో. పక్కన ఉంటే వాడు చనిపోతేనే, ఇంట్లో ఒకరు చనిపోతే అంతా బాధపడుతున్నావు, మరి నువ్వు చనిపోతావని తెలిసిన నువ్వు ఎంత బాధపడాలి? ఆ బాధ నాకు చిన్నప్పుడు వచ్చింది, మీకు ఎవరు రాలేదు. ఇది నా 18, 20 ఉన్నప్పుడు ఆ బాధ వచ్చింది, ఆ భయం వచ్చింది. దానికోసం చాలామంది గురువుల దగ్గరికి వెళ్ళినా, ఇక్కడ దగ్గరలో తాడవాయి ఉండే, తాడవాయి శబరిమల దగ్గరికి వెళ్ళినా తిరిగినా, కానీ ఎక్కడ నాకు సమాధానం దొరకలేదు. చాలామంది గురువుల దగ్గరికి పోతే మామూలుగా వాళ్ళు ఎట్లా మాట్లాడతారంటే మొత్తం ఆధ్యాత్మికంగా చాలా మాట్లాడతారు, కానీ వాళ్ళు ఆచరించే విధానం వేరే ఉంటుంది. నాకు ఎందుకో ఇక్కడ ఏ గురువు కనెక్ట్ కాలేకపోయినా, ఏ గురువు దగ్గర ఉండలేకపోయినా, 20 సంవత్సరాల వయసులో ఎందుకు నేను గురువు దగ్గరకు ఉన్నా అంటే మీకు పాట ద్వారా చెప్తాను. నైట్ కూడా భజన వాడుకుంటారు. భజన తెలుసా? తల్లి గర్భమును నుండి ధనము వేడెవ్వడు, వెళ్ళిపోయేటి నాడు వెంట రాదు. తల్లి గర్భము నుండి ధనము వేడెవ్వడు, వెళ్ళిపోయేటి నాడు వెంట రాదు. లక్షాధికారైన లవణ మనమే కాని మెరుగు బంగారంబు మింగబోడు. విత్త మాటన చేసి విర్రవిగుటే కాని కూడబెట్టిన సొమ్ము కుదువబోదు. పొందుగా మరుగైన భూమిలో పలబెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగగా గిట్టురో దొరల కవును తేనెదుంటి గలియవా తెరవరులకు భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహుడు. ఇది చిన్నప్పుడు ఏమి రాదని చెప్పారు. ఎవరినని అడుగురు మీరు రోడ్డు మీద ధ్యానం చేసి గుళ్ళకి ఎవరు అడుగు బాబు మనం పోయేటప్పుడు అంటే ఏం రాదు ధ్యానం, ఏమి రాదంటే దాని పని ఎగబడతాం. అదే మరి ఏమి రాదని ఎవడం పోతారా? ఏమి రాదంటే దాని పని ఎగబడతాం. అరే ఇదేందని చెప్పి నేను చిన్నప్పుడు గురువు దగ్గరికి పోయినా ఎన్నో పాటల అర్థాన్ని కూడా పరిశీలించాను. చిన్న పాట పాడిస్తాను. ఓ మానవా భార్య పిల్లలు
వీళ్ళంతా అశాశ్వతం, మనం ఇప్పుడు ఎవరు రాదు అంటే ఇదంతా అశాశ్వతమే. మరి శాశ్వతమైంది ఏమున్నది? డౌట్ వస్తుంది కదా మరి చెప్పినప్పుడు. ఇదంతా ఏం లేదంటే మరి ఏదో ఉన్నది ఉండాలి. ఏం లేకపోతే ఇదంతా కథ అవసరం లేదు. ఇంతకన్నా కష్టపడి వాణి కొట్టి వీని కొట్టి పైసలు సంపాదించి ఫ్లాట్లు కొట్టి బంగ్లాలు కొట్టి పెళ్లి చేసుకుని పిల్లలు కంటి ఉంటుందైతే ఇది కాదు. అయితే ఇది ఏదో ఉంది అని చెప్పి ఆ గురువులు ఒక వైరాగ్యాన్ని కలిగించారు. నాకు సరైన జవాబు చెప్పాలి. అలా 10వ తరగతి అయిపోయింది. 11వ తరగతికి నేను సిద్దిపేటకి వెళ్ళిపోయినా. సిద్దిపేట కాలేజ్ చేసిన సమయంలో గద్దరు ఒక ప్రోగ్రాం జరిగింది సిద్దిపేట కాలేజీలో. ఆ గద్దరు పాట విన్న తర్వాత ఇది రైట్ అని చెప్పి నేను గద్దరు గద్దరు తెలుసా? మొత్తం పాడతాను వస్తా అని చెప్పి అప్పుడు చాలా ఇష్టంలే ఎంతకంటే పెద్ద ఉంటుంది. ఆయన అన్నాడు గద్దరు, అరే బాబు నువ్వు వస్తా అంటే మనకి సినిమా టాక్సీ సినిమా చూస్తాము, పోయేది తుపాకులు పట్టుకొని తిరగాలి, పోలీసు వాళ్ళు వచ్చి ఎప్పుడు దాకా చంపుతారు. ఇట్లా అంటే చంపుతారు అంటే చచ్చిపోతే ఏందో నెత్తంతా ఖరాబ్ చేస్తాను. చనిపోయిన తర్వాత నెత్తంతా ఖరాబ్ అయింది కాబట్టి సచ్చినా సరే బతికినా సరే గద్దరంతో వెళ్ళిపోయిన తర్వాత ఒక 3-4 సంవత్సరాలు అడవిలో ఉండి తర్వాత మధ్యప్రదేశ్లో నక్సలైట్ ఉద్యమం జీవించిన తర్వాత అక్కడ ఎందుకు సిద్ధాంతానికి ఈ ఆచరణ వేరే కనిపించింది. సిద్ధాంతం ఒకటి ఉంది, వాళ్ళు జీవించే విధానం వేరే ఉంది. ఇది నాకు రైట్ కాదు అనుకొని నేను దారి దక్షిణ అనుకొని మళ్ళీ వాపస్ వచ్చేసిన. మళ్ళీ అప్పుడు కలెక్టర్ లతా కృష్ణారావు ఉండే, ఆమె దగ్గరకు వచ్చి నేను సరెండర్ అయిపోయిన తర్వాత నాలో ఉన్నటువంటి చైతన్య పాటలతో ఉద్యమం జరుగుతుంది కాబట్టి ఆమె సేవ చేసిన తర్వాత చాలా అప్పుడు మూఢనమ్మకాల మీద వారితో ప్రోగ్రామ్ చేసి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత రీసెంట్లీ తెలంగాణ ఉద్యమం జరిగింది. ఏం లేదు, నా పని ఎట్లా ఉన్నదంటే ఇలా సాటిస్ఫై లేదు, తృప్తి లేదు నా జీవితం అంతా. ఏది చేసినా సగం ఉంటుండే అన్నమాట. అటు వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమం టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తెలంగాణ ఉద్యమంలో స్టార్ట్ అయిన గ్రామంలో నేను ఒక విలేజ్ సర్పంచ్గా నిలబడ్డా. ఆటోమేటిక్ సర్పంచ్ చేసిన 5 సంవత్సరాలు సర్పంచ్గా ఉంటూ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళి తెలంగాణ ఉద్యమం చేస్తే నాకేం వస్తుందని చేయండి. తెలంగాణ ఉద్యమం రాష్ట్రం ఏమవుతుంది? నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, నియామకాలు వస్తే అందరూ మన పిల్లలు బాగుంటారు, బాలికలు బాగుంటారు, మన సమాజం బాగుంటుంది. మన తెలంగాణ ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో నేను నాతో పాటు డబ్బు కొడుతున్న పరమేశ్వర్ ఆయన కూడా ఉన్నాడు. అదే పాట ఇదే కాదు. రాజగవర రాజగవర ఇది అందరం చేసాం. ఆయన పాట వాడి నేను పాట వాడినా ఊగిన పోయినా అయిపోయింది. ఆ 14 సంవత్సరాల ఉద్యమం చేశాం. అప్పుడు నేను ఈ చిన్నప్పుడు ఎప్పుడో మర్చిపోయాను ఎప్పుడైనా చచ్చిపోవచ్చు, ఇది క్లియర్. చచ్చిపోతే సంగతి మర్చిపోయినా. నక్సలైట్ ఉద్యమాలకు వెళ్ళిపోయినాం. తర్వాత తెలంగాణ ఉద్యమం ఇప్పుడు ఏంటంటే అందరూ చిన్నప్పటి నుంచి ఈ దేవుళ్ళు అంటే దేవుడి గుళ్ళలో ఉంటారంటే నేను నమ్మే వ్యక్తిని కాదు. దేవుడు ఉంటే అంతటా ఉంటాడు, దేవుడి గుళ్ళలో ఉంటాడని నమ్మే వ్యక్తిని కాదు, దేవుడి గుళ్ళకి నేను పోయే వ్యక్తినే కాదు చిన్నప్పటి నుంచి. అది నేను సిద్ధిపేట ఫేమస్ దేవుడు ఉంటారు. మా ఇళ్ళ దగ్గర వరలక్ష్మి నాయకు ఎంత శక్తి ఉందో నాకు వెంకటేశ్వర బార్ అది వెంకటేశ్వర తిరుపతి పోదాం అసలు ఆన్లై తిరుపతి ఇది నాకు ఇంకా దేవుడు అయితే వెంకటేశ్వర బాలవై కూర్చుంటే వెంకటేశ్వర తిరుపతి పోనవసరం. వరలక్ష్మి దగ్గర పోయి కూర్చున్నాం అనుకో మనకి ఎటువంటి టెన్షన్. నేను ఆ వరలక్ష్మి బాలకి ఇంటికి వచ్చిన తర్వాత
నేను నడి రోడ్డుకి పోయిన బండి నడిపించుకుంటూ పోయినా పక్కగా వెళ్ళిపోతారు అందరు. ఎందుకంటే వాడు దేవుడు కాదు, అదే వాడు దేవుడు రాబోయే పక్కన. అంటే అలా జీవితం నాది 14 సంవత్సరాలు జరిగిపోయిన తర్వాత మనతో పాటు మాంసం కూడా అది తాకుంటూ పెరిగిన 14 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది నా పని అయిపోయింది. నేను అప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏది ఎరితి అనేది లోపల ఉంది కదా నాకు. ఆ ఎరితితోటి ఒకరోజు వెంకటేశ్వర బార్ పైన ఎట్లా ఉంటుంది దాబా, ఇది పైన దాబా ఉంటుంది, మీదేముండదు మంచిగా పున్నాం టైం రాత్రి 10 గంటలకు మంచిగా మందు తాగితే పున్నాం చంద్రుడు కనబడుతుంది. అప్పుడు యాదకి వచ్చింది మళ్ళా చచ్చిపోతే అయిందాక అప్పుడు యాదకి 2014లో యాదకి వచ్చిన తర్వాత అప్పుడే ఆయనకి లిఫ్ట్ అయిపోయింది. తాగుడు బంధువులను పార్టీ పెట్టేసి ఇంటికి వెళ్ళిపోయాను. ఎందుకంటే ఏదో ఒక తెలియని నాకు ఇది చేసి పడేది. ఇంటికి వెళ్ళిన తర్వాత తెల్లారి నుంచి నేను అప్పటి చిన్నపిల్ల కానీ ఎవరు చక్కగా చెప్పలేదు. ఇప్పుడు నేను తెలుసుకోవాలి దీని గురించి అని చెప్పి నేను అన్వేషణ మొదలుపెట్టిన ఒకటే నెలలో నాకు పూనా నుంచి ఒక మాస్టర్ వచ్చింది. డైరెక్ట్ పూనా నుంచి పరశురాములు అనే ఒక వ్యక్తి వచ్చి నాకు ధ్యానం చరణం గచ్చాను పుస్తకాన్ని ఇచ్చి నాకు ధ్యానం నేర్పించి వెళ్ళిపోయాడు. అప్పుడు అర్థమైంది నా సినిమా, నా కథ ఏంటి అనేది. అప్పుడు అర్థమైన తర్వాత 2014 నుంచి ఎక్కువ సాధన చెయ్యాలని పట్టుదల ఉన్నాడు. ఆయన నేర్పిండు అయితేనే ఇలా అన్న కిషన్ చెప్పినట్టు చేతి పెట్టుకో, కాలు క్రాస్ చేసుకో, కన్ను మూసుకో, సాధన గమనించి అయిపోతుంది. కూర్చుంటే తెలుస్తుంది సినిమా. అప్పుడు ఆ కూర్చుంటే కాలు గుంజుతుంది, నడుములు వస్తుంది. అదే ఏంది ఈయన చెప్పి నేను వెళ్ళిపోయి పూర్ణ వేయండి, ఆయన పని అయిపోయింది, నా పని అది నేను చెయ్యలేకపోతున్నాను. దానికోసము జ్ఞానానంద పుస్తకం ఉండే అందులో కడతాల గురించి వివరించింది. కడతాలకు వెళ్ళిపోయినా చూద్దామని. అక్కడ ఏమీ లేదు, ఒక ఫ్లెక్స్ ఉంది. గంటలు సాధన చేయాలనుకునే వారు 5 రోజులు 50 గంటలు మౌన ధ్యాన శిక్షణ రాజ్యలక్ష్మి తటవర్తి వీరరాజు దంపతులు వచ్చి ఒక ఫ్లెక్స్ ఉంది అక్కడ. అరే ఇదేదో మనకు అనుకొచ్చాడని చెప్పి అది ఇంకా 10-15 రోజులు టైం రిటర్న్ వచ్చేసిన. మళ్ళీ ఆ క్లాస్కి వెళ్ళి బయట పరిచింటాం. అంటే అలా క్లాసుకు పోయిన తర్వాత ఒక్కరోజు కనీసం 1 గంట కూడా ఏమవుతా కొద్దిగా నుంచి కొద్దిగా. రెండో రోజు జస్ట్ ఫస్ట్ నేనే ఎట్లా అంటే అందరు హైట్ అనుకుని చెప్పి ముంగడవే కూర్చున్నాను. ఫస్ట్ ముంగడవే కూర్చున్నా ధ్యానంలో కూర్చున్న తర్వాత 5 నిమిషాలు మళ్ళీ బయటకు వచ్చి లేచి కూర్చోలేం కదా. బయటకు వస్తుంటే ఇంకా మళ్ళీ కూర్చున్నాయి. అట్లా పొద్దు 1 రోజు 2వ రోజు 3వ రోజు 4వ రోజు ఇట్లా దాకా గడిచింది. నా లోపల ఒకటి ఆ పట్టుదల ఉంది. అంటే నక్సలైట్ ఉద్యమాలు ఏంటంటే పట్టుదల ఉంటేనే పోతాం. అట్లాంటిది 4వ రోజు నేను ధ్యానంలో పొద్దున 6 గంటల నుంచి 9 గంటలు 3 గంటలు ధ్యానం చేశాను. నాకు ఏదో ఒక ఎనర్జీ కనబడ్డది, ఒక శక్తి ఏర్పడదు, అంతే, అంతకంటే పోయేది. తర్వాత 5వ రోజు చివరి రోజు బ్రహ్మాండంగా ధ్యానం చేసి చివరి రోజు పత్రిజీ వచ్చిండు. లాస్ట్ రోజు పత్రిజీ సార్ వచ్చింటే కూర్చున్నాడు, మాట్లాడుతున్నాడు. చాలామంది అడుగుతున్నాడు, సార్ నేను ఎందుకు ధ్యానంలోకి వచ్చామంటే కొందరు హెల్త్ ప్రాబ్లంతో చాలామంది చెప్పిన తర్వాత నా దాకా ఏం రాలేదు సార్ దగ్గర. తర్వాత సార్ చెప్పింది ధ్యానం అనేది చాలా గొప్పది. ధ్యానము చేస్తే మనసు మాత్రం దండము కావాలి, శరీరం వచ్చిన కాయలు కావాలి. అంటే నువ్వు ఏదనుకుంటే అది జరగాలి, నువ్వు ఎన్ని సంవత్సరాలు నీ భూమి మీద ఉండాలి, అంత గొప్పది శక్తి ధ్యానం ద్వారా వస్తుంది. కాబట్టి ఇది చాలా అంటే ఏదో అనారోగ్యం కోసం చేయవలసిన అవసరం లేదని చెప్పి సార్ చెప్పిన తర్వాత సార్ ఒక పద్యం చెప్పింది. ఏమన్నా పట్టు పట్టగా రాదు పట్టి విడువగా రాదు, పట్టు పట్టగా రాదు పట్టి విడువగా రాదు, పట్టు పట్టవలనే బిగియ పట్టు పట్టి విడుచుట కన్నా పడి చచ్చుట మేలయా మేలయా విశ్వదాభిరామ వినురనే. చెప్పిన తర్వాత నా లోపల ఒక సిస్టమ్ క్రియేట్ అయింది. రైట్, నేను ఇట్లా చేయాలనుకున్నా. సార్ సాయంత్రం అయిపోయిన తర్వాత అక్కడ సార్ టీ తాగేటాను. మేము అందరికి అక్కడ వెళ్ళి ఇక్కడ మాధవ్ మేడం సార్, ఆ మేడం తీసుకొని నన్ను సార్ పరిచయం చేసింది. సార్ అక్కడ కూర్చోబెట్టుకున్నాను, పక్క పట్టి కూర్చోబెట్టుకుని అడిగేది నువ్వు ధ్యానానికి ఎందుకు వచ్చినా అంటే చెప్పిన.
మరణం తర్వాత ఏంటి ఇంకెవరికి ఆలోచన రాలేదు. అందరూ దాంట్లో జాగ్రత్త చనిపోయినాక ఏంటి సార్ సినిమా అని చెప్పి ధ్యానంలోకి వచ్చిందా నాకు వచ్చిన కదా ధ్యానం చదవడం వచ్చాను. నాకు ఆన్సర్ దొరికింది. దానికి నేను చేయాల్సింది సాధారణ అర్థమైంది. అది గంటలు గంటలు చేయాలి. అది నాకు గంటలు స్కిప్ పెట్టి నేను చేయలేకపోతే ఇక తర్వాత రాదు క్లాస్ కట్టేది. దాని ద్వారా సాధన పెరిగింది. నాకు రోజు 3 గంటలు సాధన పెరిగింది సార్ చేయకండి. ఎందుకంటే వాళ్ళకి చాలా మందిని అడిగినావు పోయి ఎవరు చూడు తలకాయ కొంటుడు క్యాన్సర్ అంటాడు షుగర్ అంటాడు. నువ్వెవడో నువ్వు తెలుసుకోవడానికి వచ్చినావు రావు అని చెప్పి సార్ చేయకండి. నేను కూడా సదానంద యోగి దగ్గర పోయింది. నేను కూడా దానికే పోయినా. నేను ఎవరు అని పోయినా నువ్వు కూడా నువ్వోరని వచ్చు అని చెప్పి సార్ అప్పుడు నేను పాట పాడుతున్నాను. మామూలు పాట పాడిన తర్వాత అట్లా కాదని చెప్పి ధ్యానం చేద్దాం పాట సార్ ఇచ్చి ఈ పాట పాడమంటే సార్ వాడినట్టు పాడరాదు. ఆ సార్ వేరే వాడతారు, మనం వేరే వాడతాం చెప్పి నా భాషలో నేను పాడిన తర్వాత నాకు ఆ సార్ పాట ఇచ్చిన తర్వాత నా జీవితం అంతా ఆ పాట గురించి మారింది. అది ఎందుకంటే సార్ దాదాపు 1,00,000 పైచలు పుస్తకాలను చదివి ఆ పాటలో పెట్టింది దాని అర్థం అంతా. అప్పుడు ఆ పాట ద్వారా నేను ఒక చైతన్యంగా తయారై అప్పటి నుంచి నేను ఏమనుకున్నా అంటే నేను ఈ భూమి మీద ఉన్నంత చేపు ధ్యాన ప్రచారం చేస్తా ఎట్లా సాగుతాయి సత్యవాళ్ళు జ్ఞాన ప్రచారం చేసి సావాలనే ఉద్దేశంతో నేను నాకున్నటువంటి వ్యాపారం 2017లో పక్కకు పెట్టేసి నాకు నెలకు 60-70 ఆదాయం ఉండే దాన్ని పక్కకు పెట్టేసి. ఎందుకంటే నేను చేయాల్సిన పని ఇది. ఎందుకంటే నాకు పోయింది నక్సలైట్ ఉద్యమాల కోసం నాకేది వస్తుంది కూడా. నేను ఒక 3 సంవత్సరాలు తుపాకి మోసిన ఒక్కరిని కూడా చంపదప్పుడు అంటే అంత పని విషయాల్లో పోయి దాదాపు నేను బయటకు వచ్చేటప్పుడు నా దగ్గర 2-3 కోట్ల రూపాయలు ఉండే అప్పుడు ఈ కాలంలో రాక నేను పార్టీకి ఐడియల్ చేశాను. ఎందుకంటే అది ఎవడు డబ్బు పాపము వాడు కరకాలతో ఇచ్చేది నాకు అవసరం నేను కలిగాను. కాబట్టి నేను సొసైటీకి వచ్చిన తర్వాత నాకు ఉన్నటువంటి వ్యాపారం నేను మా భార్య బాధ్యత తీసుకుంది. ఏమనంటే నువ్వు తిరుగు నేను పని చేస్తాను. ఆమె డేటీ సెంపోరే షాప్ మా భార్య పెట్టించిన తర్వాత అంటే అంత ఆదాయం రాదు, 60-70 ఆదాయం రాదు, తక్కువ వస్తుంది, సరిపోతుంది. ఎందుకంటే అప్పుడు 30,000 కాయలు వెంకటేశ్వర అంటే 1,00,000 లేకపోతే వీళ్ళిద్దరే పోతుంది సగం పైసలు 30,000-40,000 పోతుంది. ఇప్పుడు అది అలా లేదు కదా. కాబట్టి ఈ వచ్చే ఆదాయం బ్రహ్మాండంగా స్టార్ట్ అయ్యి నా లైఫ్లో నేను ప్రతిసారి కోరుకున్నది కాదు, ప్రతిసారి కోరుకున్నది మనం అందరినీ కూడా బాధ్యత. ఇప్పుడు ప్రతిసారి ఒకటే బిడ్డ పక్షి జాతిని బట్టి పరగ హింసలు పెట్టి కుక్షి నిండా కూడు కూరుటకును వండి తినేటి వాడు వసుధ చండాలుడు విశ్వదాభిరామ వినురవేమ. అది ఎవరు చెప్పి ఏమని ఎప్పుడు చెప్పింది? గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలి మరుమం ఎరుగలేరు ముక్కులోని గాలి ముక్తికి దారయా విశ్వదాభిరామ వినురవే. ఏమన్నా చెప్పింది కదా, ఏమన్నా చెప్పిందే పత్రిక చెప్పింది. నేనే కొత్తగా ఏం చెప్పాను. గౌతమ బుద్ధుడు కనుగొన్నటువంటి ఆనాపాన సతి ధ్యానాన్ని మనకు శ్వాస మీద ధ్యాస మనకు అందించి పిరమిడ్లో ఒక ఎనర్జీ ఉంది. ఆ పిరమిడ్ మనకు ఇంకా బాగుంటుందని చెప్పి ఆ పిరమిడ్ నిర్మాణానికి పత్రిస్తారు దాని రూపకల్పన చేసింది. అంటే ఇది పత్రిజీ స్వయంగా ఏరితే గతంలో ఎందరో మహానుభావులు, ఎందరో ఋషులు, ఎందరో యోగులు కనుగొన్నటువంటి ఆనాపాన సతి ధ్యానాన్ని ఇచ్చిండు. ఆత్మ జ్ఞానాన్ని మనందరికీ బోధించు. పత్రిస్తారు చాలా సింపుల్ అయిపోయింది. ఇది పట్టుకోవాలి. ధ్యానం వలన జ్ఞానం, జ్ఞానం వలన ముక్తి. నువ్వు ధ్యానం చేస్తే ఏమొస్తుంది? నువ్వు శరీరం కాదు ఆత్మ సంగతి తెలుస్తుంది. అంటే ఇక మళ్ళీ దూరం పోతుంది. ఇక ఆత్మ తెలిసిన తర్వాత ఏం చేయాలి? ఆత్మకు సంబంధించిన పనులు చేయాలి. శరీరానికి సంబంధించిన పనులు వేరు, ఆత్మకు సంబంధించిన పనులు వేరు. శరీరానికి సంబంధించిన పనులు ఏంది? ఇల్లు కట్టుకోవాలి, ఇంకో ఇల్లు కట్టుకోవాలి, ఇంకో ఇల్లు కట్టుకోవాలి, ప్లాట్ కొనుక్కోవాలి, ఇంకో ప్లాట్ కొనుక్కోవాలి, ఇంకో ప్లాట్ కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, ఇంకో కారు కొనుక్కోవాలి. ఇట్లా ఉంటుంది. ఇది దీనికి సంబంధించి. కానీ ఆధ్యాత్మిక జీవితానికి మనకు అవసరం లేదు. డబ్బు అవసరం. ఏం చేయాలి? ఇప్పుడే చెప్పిన డబ్బులు వస్తే పిరమిడ్ కట్టాలి, డబ్బులు వస్తే శాఖాహారాలు పైసలు ఖర్చు పెట్టాలి. లేదు ఇంకా బాగా పైసలు వస్తే ఇప్పుడు ప్రచారం తీసుకుంటుంది. అసలు ప్రచారం కొనాలి. ఇంకా బాగా డబ్బులు వస్తే నేను రోజులు ఆ పాంప్లెట్ మార్చుకుంటే దాన్ని ఇవ్వాలి.
ఇట్లా డబ్బు వస్తే మన ఎదుగుదలకు ఉపయోగపడాలి తప్పించి నా కొడుకుకు నా మన్మల్లకి దాచిపెట్టిపోతే వాడు ఇంటాడే వాడు నీ లెక్కన ఆలోచిస్తాడు వాడు నా కొడుకుకు నా మన్మకని వాడు ఆఖరికి ఆలోచించాలి నీనే ఉంటుంది ఈ తాత నీ గురించి ఆలోచించే నువ్వు నీ మన్మల గురించి ఆలోచించే నువ్వు తాత సంపాదించి నువ్వు తినకపోతే తొమ్మిది సంపాదించి నీ మనవడు తినకపోయి ఏం లాభం కడుపు మార్చి అన్నీ కష్టపడి కాబట్టి ఈ సత్యం అంతా నాకు అర్థమైంది అర్థమైన తర్వాత నేను చేయాల్సిన పని ఇది అని చెప్పి అర్థమైంది తెలంగాణ ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాలు చాలా ఈ కరోనా వచ్చిన టైం వరకు బాగా తిరిగి ఒక జాగా బ్రేక్ అయ్యే టైం సిద్దిపేటలో మూమెంట్ లేదు సిద్దిపేటలో చేయాలనుకున్నా అదే టైంలో 10 సార్లు నాకు పిరమిడ్ సేవాదలకు బాధ్యత అప్పగించారు పిరమిడ్ సేవాదలు అంటే చాలా మందికి కొంత గుర్తొచ్చేదంటే ధ్యానమాచక్రం వస్తే అక్కడ పోయి ఏదో సర్వీస్ చేయాలని అదిగా పిరమిడ్ సేవాదలు అనేది ప్రాపంచిక సేవ ఒకటి ఉంటుంది ఆధ్యాత్మిక సేవ ఒకటి ఉంటుంది ఇందులో 2 ఉంటాయి సేవ ప్రాపంచిక సేవ చేస్తే పుణ్యం వస్తుంది దాంట్లో మళ్ళీ భూమి మీదకి వస్తుంది మనకి ఏం కావాలి సార్ చెప్పింది అది అటు ధ్యానం వల్ల జ్ఞానం వల్ల ముక్తి కావాలన్నా మళ్ళీ రావాలి ముక్తి కావాలి అందరికంటే ఏం ఊరికే తిరిగి కాబట్టి ముక్తి కావాలంటే ఏం చేయాలి సేవ చేయాలంటే 2 సేవలు ఉంటాయి మళ్ళీ ప్రాపంచిక సేవ ఒకటి ఉంటుంది ఆధ్యాత్మిక సేవ ఉంటుంది కర్మలలో పాపం పుణ్యం నిష్కామ కర్మ ఒకటి ఉంటుంది ఆ నిష్కామ కర్మని పిరమిడ్ సేవ ఎప్పుడైతే ఇప్పుడు మనం పాపం చేసాము మన రాత్రి నొసల మీద పడతా ఉంటుంది దగ్గర పాయింట్ పడతా ఉంటాయి కంప్యూటర్ పెట్టి కొడుతుంటారు ఏం చేసినా టకా ఇది ఎవరు చూస్తాడంటే ఆడు చూస్తాడు అది ఓపెన్ ఉంటుంది ఏం చేస్తున్నాడు గొప్పది ఇది ఎవరు చూడకపోతే ఆడగొట్టుకుంటారు అప్పుడు ఏమైతే నువ్వు పాపం చేసినావు రికార్డ్ అయింది పుణ్యం చేసినా రికార్డ్ అయింది మళ్ళీ ఏం చేస్తాం మళ్ళీ పుణ్యం వస్తాం పుణ్యం అనిపించాలి పాపమైన అనిపించాలి కానీ నిష్కామ కర్మ చేస్తే ఆడు రాత కొట్టాడు వాడు ఏం చేస్తాడు వాడు ఏం కొట్టాడు ఇక అప్పుడు ఏమైతే మీరు కనుక మనకు రాత ఉండదు ఇంటికి వస్తే అప్పుడు ఏముంటుంది రాత ఎవరికి ఉండదు దేవుళ్ళకే ఉండదు రాత దేవుళ్ళకి రాత ఉండదు అంటే ఆ దేవుడు మనం కావాలి ధ్యానం చేస్తే పశువు పశుపతిగా మారుతుంది నరుడు నారాయణుడే కాబట్టి ఆ ధ్యానం ఎప్పుడైతే మనం నిష్కామ కర్మ చేస్తామో రోజు కొద్దిగా లేచి కొద్దిగా వరకు ఏదో కర్మ చేయాలి ఏదన్నా కూడా చేయాలి ఏం చేయకుండా కూర్చోడు ఇక ఏదన్నా చేయాలంటే పాపం అన్న అయితే పుణ్యం అని మరి ఏదన్నా ఈ పాపం పుణ్యం నేను చేయొద్దు అనుకుంటే ఏం చేయాలంటే నిష్కామ కర్మ చేయాలి పని మొదలు పెట్టుకోలేదు ఏదో ఒక పని కాదు పని కానీ ఇంకో పని పక్కకు ఏ పని చేయకపోతే ఏదో పని తిరిగేవాడు కాబట్టి మనం ఎప్పుడైతే నిష్కామ కర్మ చేస్తామో ఈ పాపం పుణ్యం 2 కర్మ చేయమని దూరం అయిపోతుంది అట్లా ఎప్పుడైతే నువ్వు నిష్కామ కర్మ మొదలు పెడుతుంటావో అదే 10 సార్లు ఇచ్చినటువంటి పిరమిడ్ సేవాదల్ ఎప్పుడైతే సేవాదల్ అంటే 10 సార్లు సేవాదల్ అంటే మీనింగ్ ఏంటంటే ప్రతి గ్రామంలో 18 మంది సేవాదలు కావాలి 18 మంది సేవాదలు కావాలంటే ఎట్లా వస్తారు ధ్యాన ప్రచారం చేస్తూ వస్తారు అంటే ధ్యాన ప్రచారం ఎట్లా చేయాలి ఆ ఊరంతా ధ్యానం కావాలి ఆ ఊరంతా ధ్యానం అయితే అంత 18 మంది సేవ చేసుకోవాలి సార్ మరి అందరూ ఊరంతా ధ్యానం చేసినా అందరూ సేవ చేయాలి అలా 18 మంది ఏంటంటే ప్రతి గ్రామానికి వెళ్ళాలి ప్రతి ఇంటికి వెళ్ళాలి ధ్యానం చెప్పాలి శాకారం చెప్పాలి ఇది పిరమిడ్ సేవ లక్ష్యం కాబట్టి సేవ చేయాలి నిలబడి చేయదు కాదు సేవ ఆధ్యాత్మిక సేవ ఎవడైతే ధ్యానం చేస్తాడో ఆడ కూర్చోవాలి ఎవడైతే ధ్యానం చేయడో వాడిని ధ్యానం చెప్పాలి ధ్యానం చేసి కాదు కూర్చోవాలి ధ్యానం చేసి ధ్యానం కూర్చునే పెట్టాలి ఇదే సేవ అనుకుంటే అది కాదు ఆ సేవ పుణ్యమవుతుంది మళ్ళీ బంగారం వస్తుంది వచ్చే జన్మలో కోట్లు వస్తాయి అది కాదు కావాల్సింది కాబట్టి ఈ 2 కర్మలు వద్దనుకున్న వాళ్ళు నిష్కామ కర్మ ఉండాలి ఆ నిష్కామ కర్మని 10 సార్లు ఇస్తుంది ఇప్పటిదాకా వేరే సేవాదాలకు మాకు 10 సార్లు వేరే ఎవరు లేదు సర్వీస్ చేసేది అది ఎవరు చేసిన సర్వీసు యోగులకు చేసిన మనసు ఉంటుంది మనం ఎవరు తెలుసుకునే దాంట్లో ప్రయాణం ఉన్నాం మనం నేను ఎవరు అని తెలుసుకునే ప్రయాణం ఉన్నాను మన సేవ చేసిన అంటే ఆయన అంత గొప్ప వ్యక్తి కాబట్టి మరి మనం అందరం ధ్యానం చేయాలి తర్వాత ఏం చేయాలి ధ్యానం చెప్పాలి ఈ 2 పనులు చేయాలి ఎప్పుడైతే ఇప్పటిదాకా సింగోళం మేడం చెప్పింది మనం గత జన్మలో మస్తుగా దిగుబడి వచ్చినాం మనం సక్కనంలో ఏం కాదు నేను 2014 తిన్నాను బట్ చికెన్ అని నేను 2014 తిన్నాను మాట 8 నెలలు అయిపోయి చేసి ఈ నెలలో తిని ఎట్లా
ఎట్లా కడగాలి అదంతా? ఇది నువ్వు ఎప్పుడైతే రోడ్డు మీద పడి శాఖాహారం రోజు చెప్పు అప్పు పోతుంది, అది వరకు పోతుంది. మనం చేసిన పాపం రెండు రకాలుగా తయారైంది. ఒకటి మనం రోడ్డు వాటికి ఎండ బట్టి చెప్పాం, పుట్టుకునే తినకూడదు కనుక, ఎందుకంటే నోరు కూడా చెప్పినాం కదా, ఏడ తినకూడదు, మనం కట్ అయిపోతుంది. మంచాల కలబట్టారు అని చెప్తాం, పోయిగా మనం దూరం అయింది. ఫస్ట్ కటింగ్. సెకండ్ కటింగ్ మనం చేసి మళ్ళీ ఎట్లా తినుకుంటూ వచ్చి రీజన్లో తిన్న చాలా మంది నేనైతే తిన్నాను. కాబట్టి ఈ కర్మ అనేది పోతుంది, కడుక్కోవాలి, ఫిల్టర్ కావాలి. కాబట్టి ధ్యానం కూడా పిట్టే ధ్యానం చేయదు. పిట్టే ధ్యానం తెలుసా? ఇట్లా ముంకెట్లు వస్తుంది, అంటే గంటలు చేయాలి, 3 గంటలు 4 గంటలు చేయాలి. సాధన అంటే ఏదో గంట సేపు ఉంది. నేను 2014లో నేను ధ్యానంలోకి వచ్చే వరకు నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది. కాలేజీలో రోజు 2 గంటలు 3 గంటలు వాకింగ్ చేస్తుంది. డాక్టర్ దగ్గర పోయినప్పుడు నేను ఏం చేస్తుంది, షుగర్ టెస్ట్కి పోయేటప్పుడు అలా 4 ఇంటిలో 2 ఇంటింది వాకింగ్ గంట చేసి 2 గంటలు చేసి, ఎందుకంటే 2.5 పాయింట్ షుగర్ తక్కువ వస్తుంది అని. ఆడిపోతే 5 పాయింట్ ఎక్కువ వస్తుంది. ఆడి ఇంకా డాక్టర్ ఏముంటుంది, రాత్రి బిర్యానీ ఇక్కడ రొట్టె తినబట్టి రాత్రి బిర్యానీ ఆడి పొద్దుగాల టిఫిన్, మధ్యాహ్నం తింటాను, రాత్రి రొట్టె. వాడే ఇంకా మరే వాడు ఏదో అనుకుంటే ఎంతకాలం గురి వచ్చింది. అట్లాంటి షుగరు నేను సంవత్సరం ధ్యానం చేసిన 2015లో నా బాడీ షుగర్ వెళ్ళిపోయింది. ఈ షుగర్ కూడా ఒక 2 ధ్యానం తీసుకొచ్చింది. నాకు ఆరోగ్య డాక్టర్ బెస్ట్ ఫ్రెండ్. అటు కరోనా ముందు ఒకసారి జ్వరం వచ్చింది, బాగా తిరిగి టైర్డ్ అయిన జ్వరం వచ్చింది. జ్వరం వస్తే వాడు ఫస్ట్ ఇప్పుడు షుగర్ ట్యాబ్లెట్ వాడతా కదా అన్న, షుగర్ ఫస్ట్ షుగర్ టెస్ట్ చేయాలి. షుగర్ టెస్ట్ చేస్తే షుగర్ రాలేదు. షుగర్ రాకపోతే ఆడ ఏం చేసిండు, మళ్ళీ కరోనా టైంలో నేను మళ్ళీ సిక్ అయినా మళ్ళీ జ్వరం వచ్చింది. జ్వరం రాకపోతే ఎప్పుడైనా జ్వరం వచ్చింది రాబోయంటే షుగర్ టెస్ట్ చేయాలి. అంటే ఎందుకంటే షుగర్ ఉంది కదా ఇంత మన లోపల ఆడు మళ్ళీ షుగర్ టెస్ట్ చేసిండు. చేసిన తర్వాత షుగర్ లేదని వచ్చింది. వచ్చిన తర్వాత వాడేం చేసిండు, అప్పటి నుంచి ధ్యానం మొదలుపెట్టి నాకు షుగర్ టెస్ట్ చేసుకుని నేను చేసిన తర్వాత షుగర్ లేదని తెలిసి నేను చేస్తాను ధ్యానం తెలిసి ఆడు ధ్యానం చేసిండు, అలా భార్య ధ్యానం చేసింది. అది నాకు అందుకు ఉపయోగపడ్డది. ఆ షుగర్ పోయి ఏం ఉపయోగపడ్డదంటే దాని ధ్యానంలో తీసుకెళ్ళి. కాబట్టి నేను పత్రి సార్ దగ్గర తెలుసుకున్నది 100% వాస్తవం. పత్రి సార్ ఒకరు ఏం చెప్పలేదు. పత్రి సార్ కంటే ముందు ఎంతోమంది జ్ఞానం చెప్పినట్టు జ్ఞానమే చెప్పినట్టు భగవద్గీత కావచ్చు, ఏదైనా కానీ టోటల్గా పత్రి సార్ చెప్పినంత ఆత్మజ్ఞానం. కాబట్టి మనమంతా ఆత్మజ్ఞానం, మనమంతా భవిష్యత్తులో ఈ స్థితి నుంచి ఉన్నత స్థితికి మనం చేరుకోవాలంటే ధ్యాన ప్రచారం కంపల్సరీ చేయాలి. ధ్యానం చేయాలి. ఫస్ట్ ధ్యానం చేయకుండా ధ్యాన ప్రచారం చేయాలి. ధ్యానం చేయాలి, చేస్తే మనకు శక్తి వస్తుంది. నేను ఇంత తిరిగినా రాత్రి 10 గంటలకు 11 గంటలకు ధ్యానంలో కూర్చున్నాను. రాత్రి 10 లేదా 11 లాస్ట్ కనీసం 3 గంటలు ధ్యానం చేస్తాం. 3 గంటలు ధ్యానం చేయకుండా అసలే ఉండాలి. అంటే ధ్యానం ఎంత చేస్తామో మనకు అంత శక్తి వస్తుంది. ఆ శక్తి మనం బయట తిరగడానికి కూడా పనిచేస్తుంది. కాబట్టి మరి మీరందరూ ధ్యానం చేస్తారా, ధ్యాన ప్రచారం చేస్తారా?